హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీ పాస్పోర్ట్ యొక్క వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయినా, ఒకవేళ పాస్పోర్ట్ పోయినా, ఇంకా పాస్పోర్ట్లో మీ వైఫ్ నేమ్ని యాడ్ చేయాలి అనుకున్నా అది ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడైతేనే మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు వెంటనే మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంక లేట్ చేయకుండా మనం ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు మీ కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో portal2.passportindia.gov.in అని చెప్పి టైప్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కింద వచ్చింది చూడు పాస్పోర్ట్ సేవ అని చెప్పి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లింక్ కూడా ఉంది, portal2passportindia.gov.in అని చెప్పి టైప్ చేసి సెర్చ్ ప్రెస్ చేయండి. ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ అయింది కదా, ఇదే పాస్పోర్ట్ సేవ యొక్క అఫీషియల్ వెబ్సైట్. చూడండి, కింద స్క్రోలింగ్ కూడా రన్ అవుతుంది. అలా స్క్రోలింగ్ రన్ అవుతేనే అఫీషియల్ వెబ్సైట్ అని అర్థం. కొన్ని వెబ్సైట్స్ కూడా ఇలా వస్తాయి, అందులో కింద స్క్రోలింగ్ ఉండదు, అది థర్డ్ పార్టీకి సంబంధించి. సో దయచేసి అలాంటిది యాక్సెస్ చేయొద్దు. మీరు ఇక్కడ చూసినట్లయితే పాస్పోర్ట్ సేవ ఉందా, దాని కింద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చూసారు కదా. సో ఇదైతే అఫీషియల్ వెబ్సైట్. మీకు పాస్పోర్ట్ సంబంధించి ఎలాంటి వర్క్ ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు. ట్రాక్ చేయాలన్నా, ఏదైనా అప్లై చేయాలన్నా, అపాయింట్మెంట్ చెక్ చేసుకోవాలన్నా అన్నీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. మీ పాస్పోర్ట్ని రెన్యువల్ చేయాలన్నా, రీఇష్యూ చేయాలన్నా సరే ఇక్కడ నుంచి లాగిన్ అవ్వచ్చు. ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి లాగిన్ అని చెప్పింది కదా, ఆల్రెడీ మీకు లాగిన్ ఐడి ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు లాగిన్ ఐడి లేదు మర్చిపోయారనుకుంటే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పింది కదా, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జిస్టింగ్ యూజర్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీ ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వచ్చు. ఒకవేళ అవి లేదు కాబట్టి నేను ఇప్పుడు న్యూ యూజర్ ఐడి సెలెక్ట్ చేస్తున్నాను, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు పేజ్ అయితే ఈ రకంగా ఓపెన్ అయింది కదా. చూడండి, ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అని చెప్పింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై ఎట్ అని చెప్పింది కదా, అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ యారో మార్క్ దగ్గర క్లిక్ చేయండి. అక్కడ వచ్చింది మీకు ఎక్కడ కావాలి అనేది, ఏ ప్లేస్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేను విజయవాడ సెలెక్ట్ చేశాను. ఇక్కడ గివెన్ నేమ్ ఉంది కదా, అక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి. సర్నేమ్ ఎంటర్ చేయకూడదు, ఓన్లీ మీ నేమ్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సర్నేమ్, మీ ఇంటి పేరు ఎంటర్ చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డూ యూ వాంట్ యువర్ లాగిన్ ఐడి టు బి సేమ్ యాజ్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఎస్ అయితే సేమ్ మెయిల్ ఐడితో లాగిన్ ఐడి పెట్టవచ్చు, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను నో అని సెలెక్ట్ చేశాను. లాగిన్ ఐడి నాకు ఎలా కావాలి అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట, టైప్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి. ఆ లాగిన్ ఐడి అవైలబిలిటీ ఉందో లేదో తెలుసుకోవడానికి చెక్ అవైలబిలిటీ ప్రెస్ చేయాలి. ఒకవేళ లేకపోతే మళ్ళీ వేరే నేమ్తో ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేరే లాగిన్ ఐడితో ఎంటర్ చేస్తాను. వేరే దాన్ని ఎంటర్ చేసి చెక్ అవైలబిలిటీ ప్రెస్ చేయండి. చూడండి, లాగిన్ ఐడి అవైలబుల్ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. అది స్పెషల్ క్యారెక్టర్స్తోనూ, నెంబర్స్తోనూ, క్యాపిటల్ లెటర్స్తోనూ రావాలి. ఒక క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా సింబల్, ఇంకా ఒక నెంబర్ రావాలి. సో అదే ఇక్కడ ఉంది, కనిపిస్తుంది చూసారు కదా, పక్కన పాపప్లో ఓపెన్ అయింది పాస్వర్డ్ పాలసీ అని చెప్పి. సో ఇప్పుడు నేను ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ కూడా సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయాలి. రెండు సేమే ఉండాలి. అలా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూసినట్లయితే ఇంటి క్వశ్చన్ అని చెప్పని చూసారు కదా, అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మీకు ఏది కావాలి అనేది ఒక సెలెక్ట్ చేసుకోండి, దానికి ఆన్సర్ కూడా కింద ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే నేను ఇక్కడ ఫేవరెట్ కలర్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను. ఇంటి క్వశ్చన్ వచ్చేసరికి హింట్ ఆన్సర్ కూడా ఇక్కడ టైప్ చేయాలి. నేనైతే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా నేను టైప్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఎంటర్ క్యారెక్టర్స్ డిస్ప్లేడ్ అని చెప్పింది కదా, ఇక్కడ కనిపిస్తున్న క్యారెక్టర్స్ని కింద ఎంటర్ చేయాలి. TU5SSP అని చెప్పింది కదా, అది టైప్ చేసి రిజిస్టర్ దగ్గర ప్రెస్ చేయాలి. అలా రిజిస్టర్ ప్రెస్ చేసినట్లయితే పేజ్ అయితే నెక్స్ట్ పేజ్ మనకి ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అని చెప్పింది. దాంట్లో థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ ఆన్ ది పాస్పోర్ట్ సేవ పోర్టల్. టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ప్లీజ్ క్లిక్ ది లింక్ ఇన్ ది ఈమెయిల్ సెండ్ టు యువర్ ఈమెయిల్ ఐడి. దిస్ లింక్ విల్ బీ యాక్టివ్ ఓన్లీ టిల్ 29/2/2024 అని చెప్పింది కదా. సో ఇప్పుడు మీరు మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడిని ఓపెన్ చేసినట్లయితే అందులో ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, ఇలాగా పాస్పోర్ట్ సేవ నుంచి passportadmin@passportindia.government నుంచి.
ఇప్పుడు కనిపిస్తున్న మెయిల్ ఉంది కదా, దీని కింద ఒక లాస్ట్లో ఒక లింక్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, డియర్ అప్లికెంట్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ ఆన్ పాస్పోర్ట్ సేవ అని చెప్పి ఉంది కదా. సో ఇప్పుడు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది, కానీ దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ యాక్టివేట్ చేసుకోవడానికి కింద లింక్ ఉంటుంది చూడండి, ఇక్కడ ప్లీజ్ క్లిక్ ది లింక్ బిలో టు యాక్టివేట్ యువర్ అకౌంట్ అని చెప్పింది కదా. సో ఇప్పుడు ఆ లింక్ని క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇలా పేజ్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది చూసారా, ఎంటర్ యూజర్ ఐడి అని ఉంది కదా. మీ యూజర్ ఐడి ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. అలా ప్రెస్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇక్కడ చూడండి ఇలా వచ్చింది కదా, యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఉంది కదా. సో మీ అకౌంట్ అనేది ఇప్పుడు యాక్టివేట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వాలంటే ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ అని చెప్పింది కదా. సో ఇప్పుడు మళ్ళీ లాగిన్ అవ్వచ్చు. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మళ్ళీ మీ యూజర్ ఐడి ఎంటర్ చేయాలి. యూజర్ ఐడి ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేయండి. అలా లాగిన్ ఐడి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీ యూజర్ ఐడి యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని ఆ కింద బాక్స్లో ఉందా ఆ ఎంటీ బాక్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి లాగిన్ ప్రెస్ చేయాలి. అలా లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. అందులో ఇక్కడ చూడండి, అప్లికెంట్ హోమ్ అని చెప్తుంది కదా. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో మీరు అప్లై ఫర్ ఫ్రెష్ పాస్పోర్ట్ ఆర్ రీఇష్యూ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ మనకి పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కింద క్లిక్ హియర్ టు ఫిల్ ది అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు పేజ్లో వచ్చింది కదా, అయితే ఇక్కడ అపాయింట్మెంట్ చెక్ చేసుకోవడానికి మనం ప్లేస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టేట్ కన్ఫర్మ్ చేయండి, ఆంధ్రప్రదేశ్. సో డిస్టిక్ మీది ఏదైతే డిస్టిక్ ఉందో ఆ డిస్టిక్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి పాస్పోర్ట్ టైప్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఏ రకంగా కావాలి, అప్లయింగ్ ఫర్ ఎందుకు అప్లై చేస్తున్నామని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే ఫ్రెష్ పాస్పోర్ట్, రీఇష్యూ అయితే రీఇష్యూ. సో ఇది మనం రీఇష్యూ కాబట్టి రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. రెన్యువల్ చేపిస్తున్నాం కాబట్టి రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ రీఇష్యూ ఆఫ్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేసాం కదా, అయితే దానికి సంబంధించిన రీజన్ ఏదైతే ఉంటుందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పాస్పోర్ట్ పాడైపోయిందా, పోయిందా, లేదంటే ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందా, ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గర ఉందో చూసుకోవాలి. సో నాది వ్యాలిడిటీ ఎక్స్పైర్ అవ్వడానికి దగ్గరలో ఉంది కాబట్టి నేను ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత టైప్ ఆఫ్ అప్లికేషన్ అనేది అర్జెంట్ అయితే తత్కాలని, లేదంటే నార్మల్ సెలెక్ట్ చేయడం సరిపోద్ది. సో నేను నార్మల్ సెలెక్ట్ చేశాను. తర్వాత బుక్లెట్ టైప్ ఎన్ని పేజెస్ కావాలని ఉంది, నేను 60 పేజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. 36 పేజెస్ అని సరిపోతాయి, నాకు 60 పేజెస్ కావాలి కాబట్టి 60 పేజెస్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ 36 పేజెస్ సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ అనేది కొంచెం తక్కువలో అవుతుంది. 60 పేజెస్ అయితే కొంచెం దాని మీద ఇంకొంచెం ఎక్కువ పెరుగుతుంది అనమాట ప్రైస్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ అప్లికెంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఇక్కడ గివెన్ నేమ్ అని ఉంది కదా, గివెన్ నేమ్ అంటే మీ నేమ్ ఎంటర్ చేయాలి. అది సర్నేమ్ లేకుండా ఓన్లీ మీ నేమ్ మాత్రం ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము అలా. ఆ తర్వాత సర్నేమ్ ఎంటర్ చేయాలి. సర్నేమ్ ఎంటర్ చేసిన తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా ఏంటనేది. ఆ తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై అదర్ నేమ్స్ అని ఉంది కదా, అక్కడ నో అని పెట్టుకోవాలి. అంటే మీకు వేరే నేమ్స్ ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేవు అనుకుంటే నో అని పెట్టండి. తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్ అని చెప్తుంది కదా, మీ నేమ్ని ఏమైనా చేంజ్ చేశారా అని చెప్తుంది. చేంజ్ చేయకపోతే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఉందా, అక్కడ క్లిక్ చేసినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసుకోవచ్చు. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా అని చెప్పింది కదా, అవుట్ ఆఫ్ ఇండియా అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ మీ విలేజ్ కానీ, టౌన్ కానీ, సిటీ కానీ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడా లేకపోతే సింగిలా, సపరేటెడ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా బై అని చెప్తుంది కదా, అందులో మీకు బై బర్త్ అయితే బై బర్త్, రిజిస్ట్రేషన్ లేకపోతే మీకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ ఇఫ్ అవైలబుల్, ఒకవేళ ప్యాన్ ఉంటే ప్యాన్ ఇవ్వండి, ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి, రెండిట్లో ఏదైనా పర్లేదు, అదైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ టైప్ ఉంది కదా, అందులో మీకు సంబంధించిన సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలంటుంది. ప్రైవేట్ అయితే ప్రైవేట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, అలా మీది ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి అందులో. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైనా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తున్నారని చెప్పి అయితే దానికి ఎస్ అయితే ఎస్ అని చెప్పి, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేయండి. చూసారు కదా కింద వచ్చింది చూడండి,
10th పాస్ అండ్ అబోవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ అప్లికెంట్ ఎలిజిబుల్ ఫర్ నాన్ ఈసీఆర్ కేటగిరీ అని చెప్పింది కదా, అక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఐ అగ్రీ దగ్గర ఎస్ అని ప్రెస్ చేయండి. ఎస్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, లేదంటే ఫాదర్ లేకపోతే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. ఫాదర్ నేము, సర్ నేము, తర్వాత మదర్ నేము, సర్ నేము, కింద లీగల్ గార్డియన్ నేము. లీగల్ గార్డియన్ ఒకవేళ ఉంటే, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ స్పౌస్ నేమ్, ఒకవేళ వైఫ్ నేమ్ అని యాడ్ చేయాలి అంటే అక్కడ వైఫ్ నేమ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వైఫ్ నేము కింద సర్ నేము ఎంటర్ చేసేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎక్కడా లేకుండా ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అని చెప్పింది కదా, అంటే మీరు ఉంటున్న అడ్రస్ ప్రెజెంట్ ఇప్పుడు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ఇంకా విలేజ్, సిటీ నేము, స్టేట్, డిస్టిక్, పోలీస్ స్టేషన్ ఏ క్వార్టర్లో ఏ ఏరియాలో వచ్చేది, ఇంకా పోలీస్ స్టేషన్ తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే మీ డిస్టిక్కి, అంటే మీరు అప్లై చేస్తున్న డిస్టిక్ ఏరియా ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ డిస్టిక్ సంబంధించిన పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేయాలన్నమాట. పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈజ్ పర్మనెంట్ అడ్రస్ అవైలబుల్ అని చెప్పింది కదా, ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ ఉంటే మాత్రం ఎస్ అని ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత కింద చూడండి ఈజ్ యువర్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అని చెప్పింది. రెండు ఒకటైతే ఎస్ అని, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేయండి. నో అయితే మాత్రం కింద అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. సో ఇప్పుడు ఎస్ అయితే నాది రెండు ఒకటే కాబట్టి ఎస్ సెలెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఉంది కదా, అంటే ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎవరిదైనా పడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అండ్ అడ్రస్, ఆ పర్సన్ యొక్క నేమ్ అండ్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్, ఇంకా ఈమెయిల్ ఐడిని, టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్ పాస్పోర్ట్ ఉంది కదా, అంటే మీ ప్రీవియస్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో దాని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. పోయినా ఎక్స్పైర్ అయిపోయినా సరే ఆ రెండింటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ ఇష్యూ, ఆ తర్వాత డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ ఇష్యూ, ఎక్కడ ఇష్యూ చేశారనేది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఫైల్ నెంబర్, మీకు అందులో ఫైల్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఫైల్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డీటెయిల్స్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత హ్యావ్ యు ఎవర్ అప్లైడ్ ఫర్ పాస్పోర్ట్ బట్ నాట్ ఇష్యూడ్ అని చెప్పుంటే ఒకవేళ ఇష్యూ అవ్వకపోతే ఎస్ అని, ఇష్యూ అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ఆ తర్వాత అదర్ డీటెయిల్స్ అని చెప్పి వచ్చింది కదా, ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ చదువుకోండి, అన్నిటికీ నో అనే పెట్టండి. ఏమన్నా మీకు కాంప్లికేషన్స్ ఉంటే అందులో ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఏ కంప్లైంట్స్ ఏమీ లేకపోతే నో అని చెప్పి అన్నిటికీ నో అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా అన్ని నో అని సెలెక్ట్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ ఆన్సర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా అది ప్రెస్ చేయండి. నెక్స్ట్ ప్రెస్ చేసినట్లయితే మీకు పేజ్ మళ్ళీ ఈ రోజుగా వచ్చింది. ఇక్కడ చూడండి మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అందులో మీరు ఇక్కడ అప్లికెంట్ ఫోటో, అప్లికెంట్ సిగ్నేచర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ రెండు స్టిక్ చేసుకోండి. తర్వాత మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి లేకుండా, డేట్ కానీ ఏ మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీ సైడ్ నుంచి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా, ఆ నెక్స్ట్ అనే దాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్లోకి వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ అనేది చేయాలి. అంటే మీరు డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద ఏది సబ్మిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ప్రెజెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ కింద ఏమి ఇస్తున్నారు అనేది, అడ్రస్ ప్రూఫ్ కింద ఏమి ఇస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ టిక్ చేయాలి. అది సెలెక్ట్ చేసిన తర్వాత కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్లేసు, డేటు మెన్షన్ చేయాలి. ఆ రెండు మెన్షన్ చేసిన తర్వాత కింద ఐ అగ్రీ అని చెప్పి క్లిక్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ దగ్గర చెక్ చేయాలి. అలా టిక్ చేసిన తర్వాత ఐ అగ్రీ దగ్గర సేవ్ మై డీటెయిల్స్ అని చెప్పి ఇక్కడ చూడండి, దీన్ని మీరు సేవ్ చేయాలి. అది ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది కదా, అంటే ఈ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటివరకు మీరు ఫిల్ చేశారు కదా అవన్నీ సేవ్ అయినాయి అన్నమాట.
నెక్స్ట్ మీరు ఇక్కడ కింద చూడండి సబ్మిట్ ఫామ్ అని చూసారు కదా, ఆ సబ్మిట్ ఫామ్ అనే దగ్గర ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి యువర్ అప్లికేషన్ ఫామ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పొచ్చింది కదా, ఆ కింద కనిపిస్తుంది చూసారా ఏఆర్ అని చెప్పి, అదే మీ అప్లికేషన్ నెంబరు. దాని కింద పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేసినట్లయితే మీకు ఇలాగ పేమెంట్ పేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత కింద ఆన్లైన్ పేమెంట్ అని చెప్పింది కదా, ఆ బాక్స్ దగ్గర క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని చెప్పింది చూసారా, అది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అని చెప్తే మీకు పేజ్ అయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. షెడ్యూల్ అపాయింట్మెంట్ యూ హ్యావ్ నాట్ టేకెన్ యాన్ అపాయింట్మెంట్ అని చెప్పింది కదా, ఇంకా మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ చేయలేదు. సో ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రెస్ చేయండి. మనకి పేజ్ అయితే ఇప్పుడు ఇలా రకంగా వచ్చింది కదా. సో ఇక్కడ మీరు ఎక్కడ కావాలి అనుకుంటున్నారు, స్లాట్ ఎక్కడ కావాలి అనుకున్నారు చెక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ చూసుకోవచ్చు అనమాట. లొకేషన్ బట్టి మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను విజయవాడ సెలెక్ట్ చేశాను. ఆ పక్కన చూసినట్లయితే అపాయింట్మెంట్ అవైలబిలిటీ ఉంది, లొకేషన్ ఉన్నది, ప్లస్ ఇప్పుడు ఏ డేట్లో అవైలబుల్ ఉందో ఆ డేట్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ పే అండ్ బుక్ అపాయింట్మెంట్ అని చూసారు కదా, ఇక్కడ చూడండి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఉంది, మీ నేము, ఇంకా అమౌంట్ ఎంత పే చేయాలి అనేది ఉంది. ఇంకా చూసినట్లయితే అవైలబిలిటీ డేట్ ఎప్పుడు ఉంది అనేది కూడా ఇక్కడ వస్తుంది. 11th అయితే అవైలబిలిటీ ఉంది. సో ఇప్పుడు అయితే డేట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే పేమెంట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ పేమెంట్ చేసేస్తాను, తర్వాత అపాయింట్మెంట్ బుక్ చేస్తాను అనమాట. నెక్స్ట్ మీరు పే అండ్ బుక్ అపాయింట్మెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్లయితే పేజ్ ఈ రకంగా వచ్చింది. ఓకే అండర్స్టాండ్ అని సెలెక్ట్ చేయండి. ఇది ప్రాసెస్ అవుతుంది చూడండి. ఇప్పుడు పేజ్ అయితే ఓపెన్ అయ్యి చూసారు కదా, పేమెంట్ పేజ్. ఇక్కడ మీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్లో పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగా, కార్డ్ పేమెంటా, ఇంకా యూపీఐ మోడా, ఏ రకంగా కావాలంటే ఆ రకంగా పే చేసుకోవచ్చు. ఒకవేళ క్రెడిట్ కార్డులో పే చేసేటట్టయితే బ్యాంక్ ఛార్జెస్ అనేవి 23.6 రూపీస్ ఎక్స్ట్రా అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు పేమెంట్ మోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే క్రెడిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేస్తాను. ఆ తర్వాత ఇలా వచ్చింది పేమెంట్ డీటెయిల్స్ అనేది. ఇక్కడ చూడండి అప్లికేషన్ రిఫరెన్స్ నెంబరు, నేమ్ ఆఫ్ అప్లికెంట్, ఫీజు, అలా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అన్నీ ఓకే అనుకుంటే కింద కన్ఫర్మ్ ఉంది కదా, ఆ కన్ఫర్మ్ ప్రెస్ చేయాలి. అలా కన్ఫర్మ్ ప్రెస్ చేయగానే మనం పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసినాం కదా, ఆ పేమెంట్ మోడ్కి వెళ్ళిపోద్ది. నేను కార్డ్ సెలెక్ట్ చేశాను కాబట్టి ఆ కార్డ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. లేదంటే యూపీఐ అయితే యూపీఐ పేమెంట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి పే చేస్తాను. తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీని వచ్చింది, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. చూడండి ఇక్కడ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ కింద పేమెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి, అమౌంట్ ఎంత పే చేస్తాము అని చెప్పి. ఇక్కడ చూడండి మనం ఇందాక అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయలేదు కదా, సో ఇప్పుడు అది షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే యువర్ పేమెంట్ హ్యాస్ బిన్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పి వచ్చింది, ఇంకా అపాయింట్మెంట్ కంప్లీట్ అవ్వలేదని చెప్పి వచ్చింది. సో ఇప్పుడు మనం అపాయింట్మెంట్ అనేది చేయాలి. అది ఎలా చేయాలి ఇప్పుడు చేసి చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ షెడ్యూల్ చేయడానికి ఫస్ట్ ఆప్షన్ చూసారు కదా సర్వీసెస్ దగ్గర, వ్యూ సేవ్డ్ ఆర్ సబ్మిటెడ్ అప్లికేషన్, అది సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది పేజ్. అక్కడ కింద మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కిందలో వచ్చింది. ఇక్కడ పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ ఉంది. ఇప్పుడు అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసినట్లయితే పేజ్ అనేది మనకి మళ్ళీ ఈ రకంగా వచ్చింది. ఇక్కడ చూడండి లోడ్ అవుతుంది కొంచెం. సో ఇక్కడ చూడండి వచ్చింది కదా షెడ్యూల్ అపాయింట్మెంట్, ఇక్కడ నెక్స్ట్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడండి వచ్చింది అప్లికేషన్ అనేది, అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేయడానికి ఇక్కడ పేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో మళ్ళీ విజయవాడ అని సెలెక్ట్ చేశాను. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఆ పైన కనిపిస్తుంది కదా, ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి. ఇందులో ఇక్కడ బుక్ అపాయింట్మెంట్ అని చెప్పి చూసారు కదా, అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ క్యాలెండర్లో ఏ డేట్ కావాలి అనేది అవైలబిలిటీ చూసుకోవాలి. అవైలబిలిటీ చూసుకోండి, మీ కన్వీనియంట్ డేట్ ఏదైతే ఉందో ఆ కన్వీనియంట్ డేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసుకోండి, బుక్ అపాయింట్మెంట్ దగ్గర ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు ఒక డేట్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు బుక్ అపాయింట్మెంట్ అని ప్రెస్ చేయాలి. ఇప్పుడు చూడండి పైన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ అని చెప్పింది. యువర్ అపాయింట్మెంట్ హ్యాస్ బిన్ బుక్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది చూసారు కదా. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ కూడా ఉంది, మనకి ఎస్ఎంఎస్ ద్వారా కూడా వచ్చింది, ఇంకా మెయిల్ కూడా వచ్చింది. సో ఇది చూడండి కిందకు వచ్చినట్లయితే మీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ ఉంది కదా, అది ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసినట్లయితే ఈ రకంగా మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అప్లికేషన్ రిసిప్ట్ యొక్క డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత కింద ప్రింట్ అప్లికేషన్ రిసిప్ట్ ఉంది కదా, దాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి.
చూసారు కదా, అప్లికేషన్ అయితే డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయి చూడండి. ఇందులో ఈ కాపీ ఉంది కదా, ఈ కాపీని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకెళ్ళాలి. అవన్నీ తీసుకెళ్ళి పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర వెరిఫికేషన్ అప్పుడు చూపించాలన్నమాట. చూడండి, ఈ ప్రింట్ తీసుకుంటే ఇలా వచ్చుద్ది. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు ప్రింటర్ కనెక్షన్ ఉంటే. దీన్ని క్లోజ్ చేసేయండి. మీరు ఎస్ఎంఎస్ రూపంలో కావాలంటే గెట్ అపాయింట్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి కొట్టినా మీకు మెసేజ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఈ రకంగా మీరు మీ పాస్పోర్ట్ యొక్క అప్లికేషన్ని అప్లై చేసుకోవచ్చు. రెన్యువల్ చేసుకోవాలన్నా, రీఇష్యూ చేసుకోవాలన్నా, పోయిన పాస్పోర్ట్ని తిరిగి రప్పించుకోవాలన్నా, లేదంటే మీ పాస్పోర్ట్లో మీ వైఫ్ యొక్క నేమ్ని యాడ్ చేయాలన్నా సరే ఈ రకంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు పాస్పోర్ట్ని రెన్యువల్ ఎలా చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఇంకా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉండి ఏ వీడియోనా చేయాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను సపరేట్గా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.